Hi everyone, welcome back to Unique Study Circle. Today we are going to discuss the English Grand Test. By the way, this is your English educator Ameer. Okay, so English Grand Test మొత్తం Grand Test లో ఉన్న English portion explanation చూద్దాం. Okay, Grand Test number 39 English explanation, question number 1 to 20. Okay, we'll see. Question number 1 to 4 directions ఉన్నాయి చూడండి. Before answering any question, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ ద డైరెక్షన్స్ చదవకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళొద్దు. సో వెన్ యూ సీ డైరెక్షన్స్ మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ అసలు యాక్చువల్లీ ఏం చేయాలి. ఫైండ్ ది ఎర్రర్ కనిపిస్తుంది, సింపుల్గా ఫైండ్ ది ఎర్రర్ అంటే మీనింగ్ ఏంటి? యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద మిస్టేక్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎర్రర్ అంటేనే మీనింగ్ ఏంటి? ఎర్రర్ అంటే బేసికల్గా వర్డ్ మీనింగ్ వస్తుంది మిస్టేక్. సో దిస్ ఇస్ సింపుల్. ఎర్రర్ అంటే మీనింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద మిస్టేక్స్ ఇన్ ద సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ, ఎండ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? సో యూ హ్యావ్ టు రీడ్ దిస్ సెంటెన్స్ కంప్లీట్లీ. ఒకవేళ స్టేట్మెంట్లో ఎలాంటి మిస్టేక్ లేదనుకోండి, మనం నో మిస్టేక్ ఈజ్ ఈక్వల్స్ టు నో ఎర్రర్. ఓకే, సో ఇన్ ఎవ్రీ ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ యుల్ హ్యావ్ ది ఆప్షన్ కాల్డ్ నో ఎర్రర్. ఓకేనా? మీనింగ్ స్టేట్మెంట్ అసలు మొత్తానికే కరెక్ట్ అయితే మనం నో ఎర్రర్ తీసుకోవాలి, మిస్టేక్ ఉంటే మిస్టేక్ ఉందని చెప్పాలి. ఓకే, విల్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ చదువుదాం. అన్లెస్ యూ డు నాట్ గివ్ ద కీస్ ఆఫ్ ద సేస్ యూ విల్ బి షార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి అర్థం కావాల్సింది బేసికల్గా షార్ట్ అంటే మీనింగ్ ఏంటి? యూ విల్ బీ షార్ట్ అని కనిపిస్తుంది కదా. షార్ట్ ఈస్ బేసికలీ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ షూట్. ఓకేనా? షూట్ అనే వర్బ్ని మనం ప్రెజెంట్ టెన్స్లో యూస్ చేస్తాం అండ్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ షూట్ ఈస్ బేసికలీ షార్ట్. ఓకేనా? దిస్ ఈజ్ V1 అండ్ దిస్ ఈజ్ V2. బేసికల్గా పాస్ట్ టెన్స్లో యూస్ చేస్తాం V2 ఆర్ V3. ఓకే, సో వాట్ ఈస్ ద బేసికల్ వర్బ్ ఫార్మ్స్ ఆఫ్ షూట్? వాట్ ఆర్ ది వర్బ్ ఫార్మ్స్ ఆఫ్ షూట్ అని అడిగితే మీరు చెప్పండి షూట్, షార్ట్, షూటింగ్. ఓకే, సో షూటింగ్ అనే సెన్స్ వస్తుంది అనమాట. సో ఎప్పుడు అన్లెస్ యూ డు నాట్ గివ్ ద కీస్ ఆఫ్ ద సేస్ అప్పుడు షూట్ చేస్తారు. నువ్వు ఒకవేళ నాకు కీస్ కనుక ఇవ్వలేదు అనుకో, అప్పుడు నేను చేస్తాను అంటే నేను షూట్ చేస్తాను. ఓకేనా? రైట్, నువ్వు షూట్ చేయబడతావు. ఓకేనా? ఎప్పుడు కీస్ ఇవ్వకపోతే. అదే ఒకవేళ ఆ సేఫ్ కీస్ ఇచ్చేసావు అనుకో, నాకు సేఫ్ అంటే ఏంటి బేసికల్గా లాకర్ కీస్ నాకు ఇచ్చావు అనుకో షూట్ ఇవ్వలేదనుకో షూట్ చేసేస్తాం అనే సెన్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి, అన్లెస్ అనే ఈ వర్డ్ బేసికల్గా ఎలా యూజ్ చేయాలో మీకు తెలవాలి. ఓకేనా? నా ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్లెస్ ఈజ్ బేసికలీ నెగటివ్ బై నేచర్. Unless is a negative word, my dear. Okay na? Now with this negative word, if you are writing any clause, basically unless is a conjunction. ఎప్పుడైనా unless పెట్టేసి నువ్వు ఏదైనా స్టేట్మెంట్ రాయడం స్టార్ట్ చేస్తున్నావు అనుకో, ద స్టేట్మెంట్ దట్ ఫాలోస్ షుడ్ నాట్ బి నెగటివ్. అంటే ఆ తర్వాత దీని తర్వాత వచ్చే వర్డ్స్ అనేవి బేసికల్గా చూసుకుంటూ వెళ్తే అక్కడ మీకు నెగటివ్ వర్డ్ రావద్దు, నాట్ రాకూడదు. దట్స్ వై సింపుల్గా అన్లెస్ యూ డు నాట్ గివ్ అనకూడదు, ఎందుకంటే ఇక్కడ నాట్ అనే వర్డ్ రెపిటేషన్ ఉంది. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ టూ నెగటివ్ వర్డ్స్ టుగెదర్ ఇన్ అ సింగిల్ క్లాస్, such errors are basically called double negation error. Okay na? Now this is a mistake, my dear. You should never repeat this negative word. So double negation error undi. So option is basically 1. First option lone meeku mistake కనిపిస్తుంది. Unless plus negative, not is never possible. Very good. Okay, ఇలా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. ఆప్షన్ నెంబర్ 1ని బబుల్ చేసిన వాళ్ళకి ఒక మార్క్ వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక క్వశ్చన్ డిస్ప్లే చేసిన వెంటనే మీరు క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి. ఓకేనా? డైరెక్ట్గా ఎప్పుడు క్వశ్చన్స్ చూడొద్దు, ఎక్స్ప్లెనేషన్స్ చూడొద్దు. ఓకేనా? రైట్, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫైండ్ ద ఎర్రర్. అగైన్ క్వశ్చన్ నెంబర్ 2. ఆఫ్ ద బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద గెలాక్సీ హౌ మచ్ ఆర్ సూటబుల్ ఫర్ లైఫ్? ఓకే, ఆఫ్ ద బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద గెలాక్సీలో ఉన్న స్టార్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎన్ని స్టార్స్? బిలియన్స్ ఆఫ్ దెమ్. కౌంట్లెస్, చాలా స్టార్స్ ఉన్నాయి. అన్ని స్టార్స్ నుంచి నేనైతే ఏంటంటే హౌ మచ్ ఆర్ సూటబుల్ ఫర్ లైఫ్కి సూటబుల్ ఉండేవి ఏముండొచ్చు అంటే జీవించడానికి తగినది ఏమైనా ఉండొచ్చా, ఎన్ని ఉండొచ్చు అని అడుగుతున్నాం. ఓకేనా? బట్ టెల్ మీ వన్ థింగ్, ద క్వశ్చన్ ఈస్ యాక్చువల్లీ రేజింగ్ ఫ్రమ్ వన్ ఆస్పెక్ట్, దట్ ఈస్ స్టార్ అ కౌంటబుల్ నౌన్ ఆర్ అన్ అన్కౌంటబుల్ నౌన్? దిస్ ఈస్ ది డౌట్ దట్ every student has this valid doubt, my dear. Okay, స్టార్ అనేది బేసికల్గా కౌంటబుల్ నౌనా అన్కౌంటబుల్ నౌనా? వెల్ వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్కైలో చూస్తున్నారంటే మీకు కనిపిస్తాయి నెంబర్ ఆఫ్ స్టార్స్. Okay, when you look at the sky, you'll see number of stars. Okay, the only question that I have for you is, can you count this number of stars or not? Okay, see, I don't want the whole number. Can you at least initiate the counting process? That is the question. Okay, ఆకాశంలోకి చూసి దీన్ని కౌంట్ చేయడం స్టార్ట్ చేయొచ్చా? స్టార్, 1 స్టార్, 2 స్టార్స్, 3 స్టార్స్ నాకు ఇవి కనిపిస్తున్నాయి, 4 స్టార్స్, 5 స్టార్స్, 6 స్టార్స్, 7 స్టార్స్, 8 స్టార్స్, 9 స్టార్స్ అని నేను కనిపించిన వాటిని కౌంట్ చేసుకుంటూ వెళ్ళగలనా లేదా? ఎస్, నాకు హోల్ నెంబర్ అవసరం లేదు, బట్ ఐ క్యాన్ ఇనిషియేట్ ద కౌంటింగ్ ప్రాసెస్. దట్ సింప్లీ మీన్స్ స్టార్ ఈజ్ బేసిక్లీ అ కౌంటబుల్ నౌన్. స్టార్ ఈజ్ బేసిక్లీ అ కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ అన్కౌంటబుల్ నౌన్ కాదు. సో ఇప్పుడు వినండి, కౌంటబుల్ నౌన్స్ కోసం ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే మెనీ ఈజ్ బేసిక్లీ యూస్డ్ విత్ కౌంటబుల్ నౌన్స్,
మెనీ ఈజ్ బేసిక్లీ యూస్డ్ విత్ కౌంటబుల్ నౌన్స్. అదే ఒకవేళ స్టేట్మెంట్లో వాడే నౌన్ అనేది ఒకవేళ అన్కౌంటబుల్ అయితే దెన్ యూ హ్యావ్ టు యూస్ మచ్. మన కోర్సెస్లో మనం ఈ రూల్స్ అన్ని డిస్కస్ చేసినవే. కొత్తగా స్టూడెంట్ ఎవరైనా వింటుంటే వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఇవన్నీ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇఫ్ యూఆర్ ఆల్రెడీ మై స్టూడెంట్ మీరు డైరెక్ట్గా ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎక్కువ టైం పట్టదు. ఓకేనా. సో మెనీ ఈజ్ బేసిక్లీ ఏ కౌంటబుల్ నౌన్, మచ్ అన్కౌంటబుల్ నౌన్ అనమాట. అంటే మెనీ అనేది యూస్ చేస్తాం కౌంటబుల్ నౌన్స్ తోటి, మచ్ యూస్ చేస్తాం అన్కౌంటబుల్తో. నౌ టెల్ మీ వన్ థింగ్, స్టార్స్ అనేది కౌంటబుల్ నౌన్ అయిందా అన్కౌంటబులా? కౌంటబుల్. సిన్స్ ఇట్ ఈస్ కౌంటబుల్ వీ డోంట్ సే హౌ మచ్ ఆర్, వి సే హౌ మెనీ ఆర్. సో ఇప్పుడు చెప్పండి ఆప్షన్ 1, 2, 3, 4లో మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి అంటే 2. ఈజీ. ఓకేనా. రైట్. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్స్ని. లెట్ us move to the third question. Find the error. The value of the dollar declines as the rate of inflation raises. ఓకేనా. ఎర్రర్ ఆర్ నో ఎర్రర్. ఓకే రైట్. ఇప్పుడు మీకు ఈ స్టేట్మెంట్లో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడం ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే వెన్ ఎవర్ యూ ఆర్ అబౌట్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు డూ ఓన్లీ వన్ థింగ్, చెక్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రెజెంట్ ఇన్ ద సెంటెన్స్. ఓకే. ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎర్రర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనిపిస్తున్న వర్డ్ డిక్లైన్స్. నా డౌట్ ఏంటంటే ఇన్ దాట్ సెంటెన్స్ ఆర్ వి సపోజ్ టు రైట్ డిక్లైన్ ఆర్ ఆర్ వి సపోజ్ టు రైట్ డిక్లైన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us క్రాస్ చెక్ దిస్. ఓకేనా. డిక్లైన్ వస్తుందా డిక్లైన్స్ వస్తుందా? ఓకే, ఈ డౌట్ వచ్చింది నాకు అండ్ క్రాస్ చెక్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఫోకస్ చేయండి. బేసికలీ డిక్లైన్ ఈజ్ అ వర్బ్. Decline is a verb. It depends on the subject. Right. If the subject is singular, we have to take declines. If the subject is plural, we have to take decline. Cool. Okay. ఇప్పుడు చెప్పండి, what is the subject of the sentence? The value of the dollar అన్న. ఓకేనా. Now if you observe carefully my dear, value is basically the first noun of the statement, dollar is basically the second noun and both the nouns are connected by of. గుర్తుంది కదా ఒక రూల్ ఏం చెప్పానంటే ఎప్పుడైనా 2 నౌన్స్ వచ్చి మిడిల్లో ఆఫ్ వస్తే సెకండ్ నౌన్ ఈజ్ నాట్ దాట్ ఇంపార్టెంట్. ద నౌన్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ బేసికలీ ది ఫస్ట్ వన్. సెకండ్ నౌన్ హ్యాపెన్స్ టు బి ది డమ్మీ నౌన్. యూ కెన్ సింప్లీ ఇగ్నోర్ ఇట్. ఇగ్నోర్ ద సెకండ్ నౌన్ అండ్ ఫోకస్ జస్ట్ ఆన్ ద ఫస్ట్ నౌన్. అంటే డాలర్ గురించి ఇంపార్టెన్స్ లేదు, డాలర్ యొక్క వాల్యూ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో టెల్ మీ వన్ థింగ్, వాల్యూ ఇస్ బేసికలీ a singular noun or a plural noun? That's the question. వాల్యూ ఇస్ సింగులర్. అదే ఒకవేళ వాల్యూని ప్లూరాలిటీ చేయాలనుకోండి మనం ఏం చేస్తామంటే వాల్యూస్ అంటాం. వెయిట్, రివర్స్ రాయడం జరిగింది. ఇప్పుడు చూడండి ఇలా అనుకోండి. ఓకేనా. వాల్యూస్ చేసామనుకోండి దెన్ ఇట్ బికమ్స్ ప్లూరల్. ఓకేనా. సో వాల్యూ ఉంది సింగులర్ కాబట్టి ద వర్బ్ షుడ్ ఆల్సో బి సింగులర్. అంటే మీనింగ్ సింగులర్ వర్బ్ రాయాలి అంటే మీకు కావాల్సింది డిక్లైన్స్. డిక్లైన్స్ ఉంది. చాలామంది స్టూడెంట్స్ అనుకుని ఉంటారు సార్ ఇంతసేపు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే డిక్లైన్ దగ్గరే ప్రాబ్లం ఉంది, 2 ఆన్సర్ ఏమో. కాదు అన్నీ చెక్ చేయాలి. సో సిన్స్ డిక్లైన్స్ ఈజ్ యూస్డ్ ప్రాపర్లీ ఆ తర్వాత మీరు మూవ్ అవ్వాలి. ఇక్కడ దాకా అయితే సెంటెన్స్ బాగానే ఉంది. నెక్స్ట్ ఏమైనా ఉందా? As the rate of inflation rises. I'll tell you. Exact question is rising from one aspect. Do you know the difference between 2 lovely words called rise and raise? Okay. The question is actually rising from this concept. ఓకేనా. రైజ్ ఆర్ రైజ్. ఓకేనా. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి RISE రైజ్ అనేది సింపుల్గా దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఇంక్రీజ్ ఇన్ సంథింగ్. దేంట్లో అయినా ఎదుగుదల ఉంది, పెరుగుదల ఉంది అని చెప్పాలంటే ఆ పెరుగుదలను చూపించే వర్డ్ ఏది అంటే రైస్. ఓకేనా. రైజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ హైట్ ఆల్సో. ఓకేనా. ద సన్ రైజెస్ అంటాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నప్పుడు సన్ ఏమవుతుంది అంటే లెవెల్ పెరుగుతుంది. సన్ యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వేర్ ఎవర్ యూ నీడ్ ది సెన్స్ ఆఫ్ ఇంక్రిమెంట్ యూ కెన్ యూస్ రైస్. ఆన్ ది కాంట్రరీ వాట్స్ ద యూసేజ్ ఆఫ్ రైజ్? సేమ్ కనిపిస్తుంది కానీ సేమ్ కాదు. ఓకేనా. రైజ్ అంటేనేమో ఇంక్రిమెంట్ ఇన్ ద లెవెల్ ఆఫ్ సంథింగ్. ఓకేనా. సో రైజ్ అంటే మీనింగ్ ఏంటి? ఓకే, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ది లెవెల్ ఆఫ్ సంథింగ్ బై లిఫ్టింగ్ ఇట్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, దేన్నైనా మనము లిఫ్ట్ చేసి దాని లెవెల్ని బాగా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేసాం. ఇంక్రిమెంట్ అనేది దానిపైన ఫోకస్ ఉండదు, ఆ లెవెల్ రేజ్ అవడం అనేది లిఫ్టింగ్ పైన ఫోకస్ ఉంటుంది. ఓకేనా. ఇఫ్ దేన్నైనా మీరు రేజ్ చేస్తున్నారంటే దాన్ని మీరు లేపుతున్నారని చెప్పేసి బేసికల్గా. ఓకేనా. లిఫ్ట్ చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ లిఫ్టింగ్ ద లెవెల్ ఆఫ్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ఇట్. ఓకేనా. బేసికలీ దాన్ని అంటాం మనం రైస్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో మీరు అందరూ స్టూడెంట్స్ కూర్చున్నారు. ఐఎమ్ యాక్చువల్లీ అంటున్నా ఏమన్నా అంటే ఈ క్వశ్చన్లో ఆప్షన్ 2 కరెక్ట్ అయితే ఇఫ్ యూ థింక్ ఆప్షన్ 2 ఈజ్ ది ఆన్సర్ రైజ్ యువర్ హ్యాండ్ అలా, రైజ్ యువర్ హ్యాండ్ అనాలా. ఓకేనా. బేసికల్గా మీరు ఎనర్జీ పెట్టి మీ హ్యాండ్ని లిఫ్ట్ చేయాలి. ఓకేనా. లిఫ్టింగ్ అనే సెన్స్ వచ్చింది అంటే ఇంక్రిమెంట్ అదే ఆ లెవెల్ని రైజ్ చేయడం కోసం మీరు లిఫ్ట్ చేయాలి అని అంటే లిఫ్టింగ్ అనే సెన్స్ వచ్చింది అంటే వెంటనే అక్కడ రావాల్సిన వర్డ్ ఏది అంటే రైజ్. ఓకేనా. అలా కాకుండా ఆటోమేటిక్గా ఏదైనా ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది చెప్పాలంటే అదేమో రైజ్ అంటాం. ఓకేనా. సన్ దానికి అదే రైజ్ అవుతుంది. ఓకేనా. ఎవరు లిఫ్ట్ చేయట్లేదు కదా. ఎస్ ఆర్ నో? రైట్. ద ప్రైమ్ మినిస్టర్ రైజ్ ద ఫ్లాగ్ అనాలా, రైజ్డ్ ద ఫ్లాగ్ అనాలా? ఆలోచించండి. ఓకేనా. రైజ్ ద ఫ్లాగా, రైజ్ ద ఫ్లాగ్? సింపుల్గా ఆలోచించండి. ఫ్లాగ్ని రైజ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్. లిఫ్టింగ్ ప్రొసీజర్ అనేది మనమే చేయాలి, అవునా కదా. సో రైజింగ్ అనేది లిఫ్టింగ్ అనేది మనమే చేసి ఒకవేళ లెవెల్ పెంచామనుకో అక్కడ మనం యూస్ చేయాలి రైజ్. ఓకేనా. అదర్వైజ్ వీ బేసిక్లీ యూస్ రైజ్. ఇప్పుడు చూడండి, ద వాల్యూ ఆఫ్ ద డాలర్ డిక్లైన్స్ యాజ్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అయితే. ఓకే,
మ్యాటర్ మాట్లాడదాం చూడండి. ఓకే, రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కనుక ఒకవేళ పెరిగింది అనుకోండి, అంటే ద వాల్యూ ఆఫ్ డాలర్ డిక్రీజెస్ అని చెప్పాం. ఓకేనా, మీనింగ్ మీరు ఏదైనా కూడా కరెన్సీ తీసుకోండి, డాలర్ అనేది తీసుకోవాల్సిన అవసరం లే, ఏ కరెన్సీ తీసుకున్నా కూడా ఇన్ఫ్లేషన్ పెరిగితే దాని వాల్యూ తగ్గుతుంది. ఓకేనా, రైట్. ఇన్ఫ్లేషన్ పెరిగితే వాల్యూ ఆఫ్ కరెన్సీ అనేది బేసికల్గా తగ్గుతుంది. ఓకేనా, మనకు తెలిసిందే, ఇఫ్ ఇన్ఫ్లేషన్ రైజెస్ కరెన్సీ విల్ లూజ్ ఇట్స్ వాల్యూ. అది రూపీ కావచ్చు, డాలర్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. ఓకేనా, ద్రవ్యోల్బణం అంటాం. ద్రవ్యోల్బణం వస్తే రూపాయి వాల్యూ పడిపోతుంది, డాలర్ వాల్యూ పడిపోతుంది, ఇది తెలిసిందే. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ద వాల్యూ ఆఫ్ ద డాలర్ డిక్లైన్స్. డాలర్ అనే కరెన్సీ యొక్క వాల్యూ డిక్లైన్ అవుతుంది ఎప్పుడు అంటే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు. ఆ ఇంక్రీజ్ అనే సెన్స్ రావాలి అంటే బేసికల్గా మీరు రైజెస్ వాడాలా. మనం యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ని మనము లిఫ్ట్ చేసి లేపుతున్నామా, ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో లిఫ్టింగ్ అనే సెన్స్ లేనేలేదు. సో యూ హ్యావ్ టు గో విత్ రైజ్. ఇక్కడ రైజెస్ రాకూడదు, రావాల్సిన వర్డ్ ఏది అంటే rises. So option 3 contains error. So this question is actually based on the simple concept the concept is the basic difference between rise and raise. Okay, question number 4, find the error in the statement. Okay, one of my desires are to become a doctor. This is very easy question. గుర్తుపెట్టుకోండి, one of my desires అన్న సింపుల్ గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే నౌన్ అనేది బేసికల్గా వన్ ఆఫ్ విల్ ఆల్వేస్ బీ ఫాలోడ్ బై అ ప్లూరల్ నౌన్. దెర్ ఈస్ నో డౌట్. ఓకే, బికాస్ ఎందుకంటే చాలా ఉంటేనే చాలా వాటిలోంచి ఒక్కదాన్ని నువ్వు పిక్ చేస్తావు, వన్ ఆఫ్. ఓకేనా, ఉన్న వాటిలోంచి ఒకటి అంటే ఇక్కడ ఎక్కువే ఉండాలి. సో బేసికల్గా నువ్వు రాసే ప్లూరల్ అనేది ప్లూరల్ కావాలి. ఓకే, వన్ ఆఫ్ మై డిజైర్, బేసికల్గా చూడండి మిస్టేక్ ఎలా వస్తుంది. వన్ ఆఫ్ మై డిజైర్ అనాలా, ఆర్ యూ సపోజ్ టు సే వన్ ఆఫ్ మై డిజైర్స్? దిస్ ఎస్ ఆర్ నో ఎస్? వెల్ సీ, నేను చెప్పింది ఏంటి అంటే ద నౌన్ హ్యాస్ టు బి ప్లూరల్. దట్ మీన్స్ యూ షుడ్ నాట్ రైట్ డిజైర్, యూ హ్యావ్ టు రైట్ డిజైర్స్ విత్ ఎస్. అండ్ కెన్ యూ ఫైండ్ ఎస్ ఓవర్ హియర్? ఎస్. ఇలాంటి మిస్టేక్స్ రాకుండా చూసుకోండి. సో ఎనీవే ఇది కరెక్టే. ఆప్షన్ నెంబర్ 1 ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇప్పుడు ఆప్షన్ నెంబర్ 2 చూడండి, ఆర్ టు బికమ్ అ డాక్టర్. నాకున్న కోరికల్లోంచి, నాకు చాలా డిజైర్స్ ఉన్నాయి, నాకున్న డిజైర్స్లోంచి ఒక డిజైర్ ఏంటంటే, ఓకేనా, ఒక డిజైర్ ఏంది అంటే ఐ వాంట్ టు బికమ్ అ డాక్టర్. ఓకే, నాకు 5 కోరికలు ఉన్నాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్, 5 ఒకటి ఏంది అంటే డాక్టర్ అవ్వడం. సో ఇప్పుడు వినండి, సింపుల్ పాయింట్. వన్ ఆఫ్ విల్ బి ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్, బట్ నెక్స్ట్ వచ్చే వర్బ్ అనేది బేసికల్గా సింగులర్ వర్బా ప్లూరల్ వర్బా అంటే మీరు అనండి సింగులర్ వర్బే తీసుకోవాలి. ఎందుకంటే నౌన్ ప్లూరల్ ఉన్నా కూడా మనం మాట్లాడేది ఆ నౌన్లోంచి ఒకదాని గురించి. వన్ ఆఫ్ వచ్చింది అంటే మనం యూజ్ చేయాల్సింది వన్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్తో వర్బ్ని యూజ్ చేస్తాం, సింగులర్ వర్బే రాయాలి. ఇలా కూడా అనుకోవచ్చు. ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఆఫ్ రూల్ అప్లై చేస్తే సెకండ్ నౌన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఫోకస్ ఆన్ ద ఫస్ట్ నౌన్. వన్ అంటే బేసికలీ సింగులర్, ఇఫ్ ఇట్ ఇస్ సింగులర్ వీ హ్యావ్ టు టేక్ సింగులర్ వర్బ్, అంటే ఆర్ యూజ్ చేయొద్దు, వీఆర్ సపోజ్ టు యూజ్ ఈజ్ ఓవర్ హియర్. ఫినిష్. 1 2 3 4 అంటే మీరు ఆప్షన్ చెప్పండి, 2 ఈజ్ ది ఆన్సర్. సో వన్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ సింగులర్ వర్బ్, ఈ యూసేజ్లోనే బేసికల్గా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లూరాలిటీ సింగులారిటీ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఓకేనా, సో దీని గురించి క్వశ్చన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటున్నా ఏమన్నా అంటే ఐ ఆస్క్డ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్. ఇప్పుడు చెప్పండి, ఐ ఆస్క్డ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ అనాలా, ఆర్ ఐ సపోజ్ టు సే ఐ ఆస్క్డ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనాలా? చెప్పండి, ఐ ఆస్క్డ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆర్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్? ఓకే, సి ఇఫ్ యూ ఆర్ సేయింగ్ వన్ ఆఫ్ ద ఉన్నది మాత్రం చాలామంది స్టూడెంట్ అనకూడదు, మనం అనాల్సింది ఏంటి అంటే స్టూడెంట్స్ అనాలి. ఓకే, దిస్ ఇస్ సింపుల్. ఓకే, వెరీ సింపుల్. ఐ ఆస్క్డ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఉన్న స్టూడెంట్స్లోంచి నేను ఒక్క స్టూడెంట్ని పిలిచి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో అడిగా. ఓకేనా, అయితే దీన్ని ఒకవేళ ఇలా చెప్తే వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ అనాలా, లేకపోతే హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ అనాలా? నా ఇప్పుడు చెప్పండి, స్టూడెంట్స్ అందరూ ఆన్సర్ చేశారా? స్టూడెంట్స్లోంచి ఒకటి అడిగితే ఒకటే చేశాడు. సో సింగులర్ సబ్జెక్ట్, ద వర్బ్ హ్యాస్ టు బి సింగులర్, ఆన్సర్ ఈజ్ నాట్ హ్యావ్, ఆన్సర్ హ్యాస్ టు బి హ్యాస్. ఓకేనా, ఇలా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి, వెరీ ఈజీ. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. షీ టీచర్స్ అస్ గ్రామర్, isn't it? ఓకే, క్వశ్చన్లో బేసికల్గా మీకు రావాలి ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, లాస్ట్లో ఇక్కడ కనిపించే ఈ చిన్న క్వశ్చన్ చూసారా, దీన్ని చూసిన వెంటనే మీకు గుర్తురావాల్సిన టాపిక్ ఏంటి అంటే ట్రై టు రీకాల్ ద టాపిక్ క్వశ్చన్ ట్యాగ్స్, బికాస్ దిస్ క్వశ్చన్ ఈస్ యాక్చువల్లీ రేజింగ్ ఫ్రమ్ దిస్ టాపిక్. హౌ టు ఫ్రేమ్ క్వశ్చన్ ట్యాగ్స్? ఇఫ్ యూ హ్యావ్ ది అవేర్నెస్ ఆఫ్ దాట్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎలిమినేషన్తో చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బేసికల్గా మీకు ఒకవేళ ఐడియా లేకపోతే న్యూ స్టూడెంట్ అయితే అర్థం కావడానికి చెప్తున్నా. ద బేసిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ framing question tags is basically this. Auxiliary verb should be used, it should be followed by not, and it should be followed by subject. At the end మనం క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇలా రాసినవన్నీ కూడా క్వశ్చన్ ట్యాగ్సే అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు వినండి, ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్స్.
లింకింగ్ వర్బ్స్, మోడల్స్ ఏమైనా రావచ్చు. ఓకేనా, బేసికల్గా అనుకోండి ఎక్కువగా కనిపించేవి హెల్పింగ్ వర్బ్స్ కాబట్టి ఏదైనా అనుకోవచ్చు. ఓకేనా, అండ్ నాట్ యూస్ చేయాలి, సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని యూస్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్? బేసికలీ షీ. ఓకే, వెరీ సింపుల్. ఒకటైతే మనం చేయొచ్చు, ఎలిమినేషన్ చేయొచ్చు. ఏంటంటే హూ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్? షీ. షీ సబ్జెక్ట్ అయినప్పుడు ఆన్సర్లో ఎండింగ్లో ఇట్ ఎందుకు వస్తుంది? ఇట్ రాదు, షీనే రావాలి. ఓకేనా, చూసి చెప్పండి ఎన్నిట్లో షీ ఉందో. ఓకేనా, ఫాస్ట్గా. సో దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అండ్ ఇక్కడ ఇట్ వచ్చింది, దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఓకే, ఇది కరెక్ట్ కానప్పుడు నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ నాట్ ది ఆన్సర్. యూర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 2 ఆప్షన్స్. ఈజంట్ షియా, ఇక్కడ యూ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఉండదు, మిస్టేక్, టైపింగ్ మిస్టేక్. ఈజంట్ షీనా, డజంట్ షీనా. వెరీ సింపుల్. ఈజ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే వెన్ ద వర్డ్ ఈజ్ యాక్చువల్లీ ప్రజెంట్ ఇన్ ద సోర్స్ సెంటెన్స్. అంటే ఇవ్వబడిన సెంటెన్స్లో ఎక్కడైనా ఈజ్ ఉంటే మనం క్వశ్చన్ ట్యాగ్ ఈజ్తోనే ఆన్సర్ని స్టార్ట్ చేస్తాం. ఈజ్ కనిపిస్తుందా ఎక్కడైనా? షీ టీచర్స్ గ్రామర్లో ఈజ్ ఉందా? లేదు. లేదు అంటే మనకి ఆన్సర్ ఈజ్తో స్టార్ట్ కాదు. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ 1 కూడా కాదు, డైరెక్ట్ ఆన్సర్ ఈజ్ డజంట్ షీ. సార్ అంత బాగా అర్థం కాలేదు, మాకు ప్రాపర్గా అర్థమయ్యేలా చెప్పండి అంటే ఆక్సిలరీ వర్బ్ అనేది స్టేట్మెంట్లో బేసికల్గా లేనప్పుడు టెన్స్ని చూసి మనం ఆక్సిలరీ వర్బ్ని యూస్ చేస్తాం. నౌ వాట్ ఈస్ ద టెన్స్ యూస్డ్ ఇన్ ద సెంటెన్స్? టీచ్, టాట్, టాట్, టీచింగ్. వర్క్ ఫార్మ్స్ తెలుసు కదా, టీచ్కి వర్క్ ఫార్మ్ చెప్తే టీచ్, టాట్, టాట్, టీచింగ్. ఓకే, టీచ్ ఈజ్ బేసికలీ ది ప్రెజెంట్ ఫామ్, ఫస్ట్ ఫామ్. అసలు ప్రెజెంట్ ఫామ్లో నువ్వు రాస్తున్నప్పుడు V1 ప్రెజెంట్ ఫామ్లో రాస్తున్నావు అంటే సింపుల్గా గుర్తుపెట్టుకో, ఆక్సిలరీ వర్బ్స్లో నువ్వు డూ అయినా వాడాలి, లేకపోతే డస్ అయినా యూస్ చేయాలి. డస్ సింగులర్ సబ్జెక్ట్స్ తోటి యూస్ చేస్తాం, డూ ప్లూరల్ సబ్జెక్ట్స్ తోటి యూస్ చేస్తాం. హూ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్? షీ. షీ సింగులర్ కాబట్టి వెంటనే మనం ఆన్సర్ దీంతో స్టార్ట్ చేస్తామంటే డస్తో. డైరెక్ట్ చూసుకున్న ఆన్సర్ డస్తో స్టార్ట్ కావాలి. అండ్ ఎండింగ్లో సబ్జెక్ట్ రాయాలి, సబ్జెక్ట్ ఎవరు? షీ. అండ్ మధ్యలో నాట్ రాయాలి, ఆ నాట్నే కాంట్రాక్ట్ చేస్తాం. సో ఆన్సర్ ఈస్ డజంట్ షీ. ఓకే, కంప్లీట్గా రాయాలని కూడా ఇలా కూడా రాయొచ్చు, బట్ ఎలిమినేషన్ ప్రాసెస్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ క్విక్లీ. ఓకేనా, వెరీ గుడ్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మన కోర్స్ విన్న ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్ రానా, కొత్త స్టూడెంట్స్ కోసం చాలా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా, సో వినండి. ఓకేనా, మన స్టూడెంట్స్ అయితే జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు క్వశ్చన్స్ని. పాస్ ద వీడియో, దీన్ని ఆన్సర్ చేయండి. ద స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ ఈస్ గెయినింగ్ మూమెంట్ ఎవ్రీ డే. ఓకేనా, మూవ్మెంట్ అనేది బేసికల్గా ఎప్పుడు యూస్ చేస్తాం? యూ హ్యావ్ టు నో వన్ థింగ్, గుర్తుపెట్టుకోండి. మూవ్మెంట్ ఈజ్ ది యాక్ట్ ఆఫ్ మూవింగ్. See, it is the action of moving. మూవ్మెంట్ అనేది బేసికల్గా దేన్ని చూపిస్తుంది అంటే ఇట్ షోస్ ది యాక్షన్ ఆఫ్ మూవింగ్. ఓకేనా, ఎప్పుడైనా నిజంగా నువ్వు మూవ్ అవుతున్నావు, నడుస్తున్నావు, లేకపోతే పరిగెత్తున్నావు, నిజంగా ఆ మూవ్మెంట్ పైన ఫోకస్ చేయాలనుకో, వీ కెన్ యూస్ ద వర్డ్ మూవ్మెంట్. ఓకేనా, యాక్ట్ ఆఫ్ మూవింగ్. ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఇన్ వన్ కాంటెక్స్ట్. యాక్చువల్గా మూవ్మెంట్ అనేది ఉద్యమంని కూడా చూపిస్తుంది. సో ఇక్కడ రాసుకోవచ్చు మీరు ఉద్యమం, ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అంటాం కదా. సో ఇప్పుడు చూసుకోండి, మూవ్మెంట్ అని కూడా అనొచ్చు. సో స్టేట్మెంట్లో ఇండిపెండెన్స్ ఉంది కదా, మూవ్మెంట్ కరెక్ట్ అనుకోవద్దు, కొద్దిసేపు ఆగండి. ద స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ ఈజ్ గెయినింగ్ మూవ్మెంట్ ఎవ్రీడే. ప్రతిరోజు ఇండిపెండెన్స్ కోసం స్వాతంత్రం కోసం ఉద్యమం జరుగుతుంది కాదు, స్వాతంత్రం కోసం స్ట్రగుల్. చూడండి, స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ ఈజ్ గెయినింగ్ మూమెంటమ్. ఓకేనా, స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ అనేది ఊపందుకుంటుంది అనే సెన్స్ రావాలి. ఊపందుకుంటుంది అనే సెన్స్ మూవ్మెంట్ నుంచి రాదు, మూవ్మెంట్ అనేది ఉద్యమం అని చూపిస్తుంది. ఊపందుతుంది అనేది ఊప వస్తున్న విషయం అనేది బేసికల్గా ఎక్కడి నుంచి యూజ్ చేస్తాం. ఓకేనా, ఊపందుకోవడం అనే సెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, తెలుగులో ఇలానే ఉంటుంది చూడండి. ఎనీవే, ద వర్డ్ దట్ షోస్ దట్ సెన్స్ ఈజ్ బేసికలీ మొమెంటమ్. ఓకేనా, ఉద్యమం అనే సెన్స్ అయితే మూవ్మెంట్ వాడేవాడిని, కాకపోతే ఇక్కడ స్ట్రగల్ ఫర్ ఇండిపెండెన్స్ ఈజ్ గెయినింగ్ మూమెంటమ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఊపందుకుంటుంది, ఇండిపెండెన్స్ అనే ఒక థాట్ అనేది. ఓకేనా, సో ఆ మూమెంటమ్ అనే వర్డ్ని ఇక్కడ మీరు యూస్ చేయాలి. ఓకేనా, సో మూవ్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, మోషన్ ఈజ్ ఎనీవే నాట్ కరెక్ట్. ఓకే, సో ఎనీవే ఇక్కడ ఆల్రెడీ మూమెంట్ ఉంది కాబట్టి నో ఇంప్రూవ్మెంట్. ఈ ఆప్షన్ రాంగ్ వచ్చింది. ఎనీవే ఆన్సర్ ఈజ్ 3, మూమెంటమ్. వెరీ ఈజీ. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఐ కాంప్లిమెంటెడ్ రాజు ఫర్ హిస్ ప్రమోషన్. క్వశ్చన్ నెంబర్ 7. దిస్ ఈజ్ వెరీ ఈజీ మై డియర్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మీకు సింపుల్గా ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో తెలియాలి. ఓకే, కాంప్లిమెంట్ విల్ ఆల్వేస్ బీ ఫాలోడ్ బై ఆన్. గుర్తుపెట్టుకోండి, యూ ఆల్వేస్ కాంప్లిమెంట్ ఆన్ సంథింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్కి మీరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే ఏదో ఒక విషయం పైన, వాట్ ఎవర్ ది ఇష్యూ ఇస్, ఐ యామ్ కాంప్లిమెంటింగ్ రాజు ఫర్ హిస్ ప్రమోషన్. అతనికి ప్రమోషన్ వచ్చింది, దట్స్ వై ఐఎమ్ కాంప్లిమెంటింగ్ దట్ పర్సన్. ఓకేనా, కాంప్లిమెంట్ చేస్తాను అనుకోండి, నేను అనాల్సింది ఐఎమ్ కాంప్లిమెంటింగ్ ఆర్ ఐ కాంప్లిమెంటెడ్ రాజు ఫర్ అనొద్దు. వీ హ్యావ్ టు సే ఐ కాంప్లిమెంటెడ్ రాజు ఆన్ హిస్ ప్రమోషన్. సో ఇట్ ఈస్ నాట్ విత్, ఇట్ ఈస్ నాట్ అబౌట్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆల్సో. ఫర్ కూడా కరెక్ట్ కాదు, నో ఇంప్రూవ్మెంట్ కాదు. సో ఆన్సర్ ఈస్ ఆన్. ప్రిపోజిషన్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. కాంప్లిమెంట్ విల్ బీ ఫాలోడ్ బై ఆన్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఓకేనా, రైట్. ఐ కాంప్లిమెంటెడ్ హర్ డాష్ హర్ సక్సెస్.
డాష్ హర్ సక్సెస్. ఆమె సక్సెస్కి నేను ఆమెకి కాంప్లిమెంట్స్ ఇచ్చానని చెప్పాలంటే ఇప్పుడు చెప్పండి, ఇక్కడ అబౌట్ చెప్తావా, లేకపోతే ఆన్ చెప్తావా, లేకపోతే ఫర్ చెప్తావా, ఏం చెప్తావా అంటే సింపుల్ చెప్పండి. సార్ అబౌట్ రాదు, ఏది రాదు, ఓన్లీ వస్తుంది ఫర్ రాదు, ఓన్లీ వస్తుంది ఆన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వి ఆల్వేస్ కాంప్లిమెంట్ సమ్వన్ ఆన్ సంథింగ్. ఓకేనా, సో కాంప్లిమెంట్ ఆన్ ప్రిపోజిషన్. సో ఆన్సర్ ఈస్ 2. 2ని బబుల్ చేసిన వాళ్ళకి 1 మార్క్ వస్తుంది. లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద ఫుడ్ టేస్ట్స్ డెలిషియస్లీ. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, చెప్తాను వినండి. ఓకే, టేస్ట్ ఈస్ బేసికలీ అ స్టేటివ్ వర్బ్. దీన్ని ఎప్పుడైనా మనం క్వాలిఫై చేయాలనుకోండి, క్వాలిఫై చేయడానికి వి బేసికలీ డోంట్ యూస్ adverbs. ఇన్ దాట్ స్టేట్మెంట్ యూసేజ్ ఆఫ్ adverb is inappropriate, so you should not use deliciously. So one thing is understood, when I said adverbs, they basically end with ly. So ly తో వచ్చేవి కరెక్ట్ కావు. Deliciously is incorrect and badly is also incorrect. So you are left with only 2 options. ఇది ఎనీవే అది కరెక్ట్ కాదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో డెలికసీనా డెలిషియసా? సి బేసికల్గా నువ్వు డెలిషియస్లీని యాడ్వర్బ్ అన్నావు అంటే డెలిషియస్లీ, రైట్? నో వెన్ దిస్ వర్డ్ ఈస్ యాక్టింగ్ యాజ్ ది యాడ్వర్బ్, వెన్ యూ రిమూవ్ ly you will be left with adjective. ly రిమూవ్ చేస్తే వచ్చేదే అడ్జెక్టివ్. అయితే నీకు కావాల్సింది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాల్సింది యాడ్వర్బ్ కాదు, యూ నీడ్ అన్ అడ్జెక్టివ్ ఇన్ ద స్టేట్మెంట్. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ డైరెక్ట్లీ డెలిషియస్. ఓకేనా, డెలికసీ ఈజ్ బేసికలీ అ నౌన్. డెలికసీ అనేది బేసికలీ ఏంది అంటే నౌన్ అవుతుంది. మనకు కావాల్సింది అడ్జెక్టివ్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అడ్జెక్టివే కావాలి. ఓకేనా, సో యాడ్వర్బ్ కాదు, నౌన్ కూడా కాదు. సో ఆన్సర్ ఈజ్ డైరెక్ట్లీ డెలిషియస్. సో ఎవరైతే స్టూడెంట్స్ యాక్చువల్లీ సార్ నాకు డెలికసీ అంటే మీనింగ్ కూడా చెప్పండి బికాస్ ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్స్ ఉంది అని అంటారో వాళ్ళకి చెప్తున్నాం. డెలికసీ ఈజ్ ఆల్సో ఎనీ ఫుడ్ ఎలిమెంట్ విచ్ ఈస్ డెలిషియస్. ఓకేనా, ఏదైనా ఎలిమెంట్ ఒకవేళ టేస్టీగా ఉన్న ఎలిమెంట్ని మీరు తినే పదార్థాన్ని బేసికల్గా డెలికసీ అనొచ్చు. ఓకేనా, ఇట్స్ ద నౌన్ ఫామ్. ఓకే, బట్ ద టేస్టీ ఎలిమెంట్ విచ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ దాట్ ఈస్ రేర్లీ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలా రేర్గా దొరికేదాన్ని బేసికల్గా మనం అంటాం డెలికసీ. ఓకేనా, అది చాలా టేస్టీగా ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో మాత్రం దొరుకుతుంది, డెలికసీ అంటాం. వెరీ గుడ్. నెక్స్ట్, ఐ హ్యావ్ బాట్ దిస్ house in 1970 for rupees 2 lakh. ఓకే, సో ఈ స్టేట్మెంట్లో మీకు డైరెక్ట్గా టైమ్ ఆఫ్ ది యాక్షన్ మెన్షన్ చేసేసే ఉంది, నో ప్రాబ్లం. ఇన్ 1970 ఇస్ ది టైమ్. సో టైమ్ ఆఫ్ ది యాక్షన్ ఉంది అంటే వెంటనే సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేయాలి. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే V2, దట్ మీన్స్ అసలు ఒక్క హెల్పింగ్ వర్బ్ కూడా రాదు. ఏ ఆప్షన్లో అయితే హెల్పింగ్ వర్బ్ తీసి పడేసిండి అంతే. ఓకేనా, ఈ స్టేట్మెంట్లో హ్యావ్ బాట్ కరెక్టా? నో, రాదు. సో వెంటనే నో ఇంప్రూవ్మెంట్ ఇస్ ది ఆన్సర్. నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ నాట్ ది ఆన్సర్. ఓకే, రైట్. ఎనీవే, హ్యాడ్ బాట్, హ్యాడ్ అనే ఆక్సిలరీ కూడా రావద్దు. హ్యావ్, నో, రాదు. సింగిల్గా ఉన్నదే ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 2. Without taking much time, you can answer this question. See, the way of answering the questions is not finding the correct answer. Removing the incorrect answers will, make you answer the questions in a very quick time. Okay, so adi gurtupeట్టుకోండి. Incorrect options eliminate cheyali. Elimination process is the best, my dear. Okay, so 9th question, answer is 2. You have to bubble 2 as the answer. Right, next question. The child died from jaundice. This is also an easy concept. It is also raising from fixed preposition concept. Okay, and what is the preposition that the word die will take? The verb die will always be followed by the preposition. మీరు చెప్పండి, దీంట్లో ఏది వచ్చే ఛాన్స్ ఉంది? Die from అనాలా? Are we supposed to use die from or die of or die with? These are the prepositions that you may have a doubt upon, basically. Okay, now you may be getting some sort of feeling to use these prepositions. So which of these is basically correct? By can be removed in the first observation itself. Okay, so by remove cheyandi. With of lekapothe from correct. I'll tell you one thing, the answer for this question is die will always be followed by the preposition of. From వచ్చేది die తో కాదు, from వచ్చేది బేసికల్గా సఫర్ తోటి. ఓకేనా, సఫర్ ఫ్రమ్ డిసీజెస్, డై ఆఫ్ డిసీజెస్. రిమెంబర్, డై ఆఫ్ డిసీజెస్, సఫర్ ఫ్రమ్ డిసీజెస్. సో సఫర్ తోటి బేసికల్గా మీరు ఫ్రమ్ యూస్ చేయాలి, అదే డై అనే వర్బ్ తోటి అయితే ఆఫ్ యూస్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ నాట్ ఫ్రమ్, ఆన్సర్ ఈజ్ నాట్ విత్, ఆన్సర్ ఈజ్ డైరెక్ట్లీ ఆఫ్. దిస్ ఈజ్ వెరీ సింపుల్. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, హీ డైడ్ డాష్, హీ డైడ్ డాష్ క్యాన్సర్. అతను క్యాన్సర్ వల్ల చనిపోయాడని చెప్పాలంటే డైడ్ విత్ అంటామా, డైడ్ ఆఫ్ అంటామా? Answer is off. So most of the people might get a feeling that with or from are correct. No, answer is off. Easy kada? Right. Let us move to the next question, 11th question. It's high time you come to a decision. This question is also very easy. Manam course lo stress chesi discuss the points ivanni direct answer cheyandi ante. Okay na? When you find these phrases in any sentence, new students కోసం చెప్తాను చూడండి, it's high time అనే వర్డ్ కనిపించినా
ఆర్ ఇదే ప్లేస్లో మీరు ఇట్ ఈస్ సింపుల్గా టైం అని కూడా రాయొచ్చు. ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైం ఏదైనా యూస్ చేయొచ్చు. విత్ దీస్ కీ ఫ్రేజెస్ స్టార్ పెట్టుకోండి, నోట్బుక్లో రాయాలి కూడా. మెయింటైన్ యువర్ నోట్బుక్ ఆల్సో, డైరెక్ట్గా వినకండి, ఓకేనా. యూ కెన్ రైట్ ఇట్స్ టైమ్ or you can also write it's high time. With these key phrases you simply have to use simple past tense. సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేయాలంటే ఇందాక చెప్పా, వాట్ ఈస్ ద కీవర్డ్ దట్ రిప్రజెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్? V2, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో V2 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ అనమాట. సో చూసుకోండి, ఇక్కడ వచ్చింది ఏంది? కమ్ ఈస్ బేసికలీ ప్రెజెంట్ ఫార్మ్, నాట్ కరెక్ట్. వాట్ ఈస్ ది పాస్ట్ టెన్స్ ఆఫ్ కమ్? దట్ ఈస్ కేమ్. డైరెక్ట్ ఆన్సర్ ఇస్ కేమ్. సో ఇదేవి కావు, నాట్ కరెక్ట్ అండ్ నాట్ కరెక్ట్. సింపుల్, ఇట్స్ టైమ్ ఆర్ ఇట్స్ హై టైమ్, బోత్ ద కీ ఫ్రేజెస్ విల్ బీ ఫాలోడ్ బై సింపుల్ పాస్ట్ V2. ఇలాంటి చిన్న చిన్న రూల్స్ తోటి మనం ఇంగ్లీష్లో మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది అంటే యూ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ మై డియర్, ఓకేనా. రైట్, ఓకే. డైరెక్షన్స్, క్వశ్చన్ నెంబర్ 12 to క్వశ్చన్ నెంబర్ 15. గెట్ రెడీ, యూ ఆర్ గోయింగ్ టు గెట్ అ paragraph. These questions are called reading comprehension questions. Yes or no? The initial feeling that a student has upon reading comprehensions is basically it is difficult because of the size or because of the complexity of the language, because of any sort of reason, okay. But I'll tell you one thing, answering reading comprehensions is an easy task if you work upon them. You need some logics, my dear, okay na? And you need to put some efforts also. Actually సైజ్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు పారాగ్రాఫ్ని సింపుల్గా చదివి డైజెస్ట్ చేసుకుంటే, కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర పెట్టి ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా క్విక్ రీడింగ్ చేసుకొని ఒకసారి చదవడం ఫినిష్ చేసి అర్థం చేసుకున్నావు అనుకో, క్వశ్చన్స్ డైరెక్ట్గా పారాగ్రాఫ్ నుంచే కనిపిస్తుంటాయి, డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ రైజింగ్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్, ఫ్రమ్ ద గివెన్ RC, యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్ ఈజీలీ. ఒకవేళ లేదనుకో, సచ్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఇన్ఫరెన్స్, అక్కడ కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి అంతే, ఓకేనా. బట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ రేస్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్. మీకు అర్థమైతే అసలు ఈ పారాగ్రాఫ్ చేయడం ఎంత ఈజీ, ఎంత పెద్ద సైజ్ అని ఉండని, కూల్గా ఉంటే నీకు మార్క్స్ వస్తాయి RCలో. స్టార్ట్ చేద్దాం. 200 years after, Malthus predicted that population growth would overtake food production by a margin of 256 to 9. ఏంటో చెప్పాను చూడండి, ఓకే. మాల్తస్ అనే ఎక్స్పర్ట్ యాక్చువల్గా చెప్పాడంటే ఏంటంటే, ఈ రోజు నుంచి 200 years లెక్కేసుకోండి. 200 years తర్వాత, ఆఫ్టర్ 200 years ఏమవుతుంది అంటే ఫుడ్ ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద పాపులేషన్ రైస్, ఓకేనా. ఏ రేషియోలో డిక్రీజ్ అవుతుంది అంటే 256:9. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ఫుడ్ ఈస్ అవైలబుల్ ఫర్ ద 9 people, there will be 256 persons waiting for the same food, ఓకేనా. ఈ రేషియోలో 9 మందికి ఒకవేళ ఫుడ్ అవైలబుల్ అయ్యేంత ఫుడ్ ఉంటే అవసరం ఉన్నది మాత్రం ఎంతమందికి ఉంటుంది అంటే 256. ఈ రేషియోలో ఫుడ్ అనేది బేసికల్గా స్కేర్సిటీ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. ఎవరు అంటే మాల్తస్ అనే ఎక్స్పర్ట్. దీనివల్ల పాపులేషన్ గ్రోత్ వల్ల అంట, ఓకే. సరే, ఓకే. ఇది అయిపోయిన తర్వాత ద సింపుల్ ఫ్యాక్ట్ ఈస్ దాట్ ఫుడ్ ప్రొడక్షన్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ అహెడ్ ఆఫ్ ద పాపులేషన్ గ్రోత్. మీనింగ్ ఏంటి అంటే, మాల్తస్ ప్రెడిక్ట్ చేశాడు కానీ యాక్చువల్గా ఈ ప్రెడిక్షన్ వర్కౌట్ కాలేదు. ఎందుకు తెలుసా? ఫ్యాక్ట్ ఏంటంటే, సింపుల్ ఫ్యాక్ట్ ఈస్ దాట్ ఫుడ్ ప్రొడక్షన్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ అహెడ్ ఆఫ్ ద పాపులేషన్ గ్రోత్. పాపులేషన్ గ్రోత్ కంటే ఎక్కువగానే ఎప్పుడైనా ఫుడ్ ప్రొడక్షన్ జరిగింది. ఎప్పుడైనా హిస్టరీలో ఏ పాయింట్లో కూడా పాపులేషన్ ఎక్కువైపోయి ఫుడ్ ప్రొడక్షన్ తక్కువ ఉన్న స్టేజ్ లేదు. పాపులేషన్ పెరుగుతుందంటే దానికంటే ముందే ఫుడ్ ప్రొడక్షన్ కూడా పైకి వెళ్ళింది. ఎక్కడ కూడా ఫుడ్ వల్ల ఇబ్బంది రావడం జరగలేదన్నమాట. దిస్ ప్రెడిక్షన్ డిడ్ నాట్ వర్క్. ఈ ప్రెడిక్షన్ కరెక్ట్ అవ్వలేదు, ఓకేనా. గ్రోత్, మాల్తస్ డూమ్స్ డే ప్రెడిక్షన్ సింప్లీ డిడ్ నాట్ కమ్ ట్రూ. వర్కౌట్ కాలేదు, ఇది కరెక్ట్ అవ్వలేదు అనమాట. ప్రెడిక్షన్ కమ్ ట్రూ డ్యూ టు 2 మేజర్ రీజన్స్, ఓకేనా. ఓకే, ఇలాంటివి కొంచెం ఫోకస్ చేసుకుంటుండండి. 2 రీజన్స్ వల్ల అతను ఎక్స్పెక్ట్ చేసింది నిజంగా జరగలేదు. దేనివల్ల? బేసికలీ మనకు కూడా అనిపిస్తుంది, పాపులేషన్ ఎంతగా పెరిగిపోతుంది, రేపటి రోజు మనుషులకి నిజంగా ఫుడ్ సరిపోద్ది అంటవా అని. అదే ఎక్స్పెక్ట్ చేశాడు ఈ పర్సన్, కానీ రాంగ్ అయింది ఎక్స్పెక్టేషన్, ప్రెడిక్షన్. ఎందుకు? మేజర్ రీజన్స్ ఉన్నాయంట. దెర్ ఆర్ 2 మేజర్ రీజన్స్. దిస్ ఈజ్ మేజర్, ఓకేనా. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, పాపులేషన్ డిడ్ నాట్ గ్రో జామెట్రికలీ అండ్ బర్త్ రేట్స్ ఇన్ ఆల్ వెస్టర్న్ కంట్రీస్ ఫెల్ డ్యూరింగ్ ద 20th century. ఓకే, ఎందుకంటే యాక్చువల్గా పాపులేషన్ ఎక్స్పెక్ట్ చేసినట్టు గ్రో కాలేదంట, ఓకేనా. పాపులేషన్ ఎక్స్పెక్ట్ చేసినట్టు గ్రో కాలేదు. అండ్ వెస్టర్న్ కంట్రీస్లో బర్త్ రేట్ అనేది ఏమైంది అంటే పెరగడం కంటే ఎక్కువ ఫాల్ అయింది. వెస్టర్న్ కంట్రీస్లో పిల్లలు పుట్టడం అనేది తగ్గిపోయింది, ఓకేనా. బర్త్ రేట్ ఫాల్ అయింది, ఓకే, రైట్. ఇదొకటి. ఎక్స్పెక్ట్ చేసినట్టు పాపులేషన్ గ్రో కాలేదు, సో ఫుడ్ అందరికి వచ్చింది, ఓకే. ఇదొక రీజన్ అనుకుంటే, రిజల్టింగ్ ఇన్ వెరీ టైనీ గ్రోత్, ఓకే, ఓవర్ ద పాస్ట్ క్వార్టర్ సెంచరీ 2. జరిగిన క్వార్టర్ సెంచరీ కూడా ఇదే జరిగిందంట, ఓకే. సెకండ్ రీజన్ ఏంటి? ఒకటి, పాపులేషన్ గ్రో కాలేదు, ఓకే. సెకండ్ రీజన్ ఏంటంటే, మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ బెటర్ ఇరిగేషన్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ట్రెమెండస్ గ్రోత్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది
గ్లోబ్. అయితే అతను ప్రెడిక్ట్ చేసినప్పుడు ఉన్న అగ్రికల్చరల్ ప్రాక్టీస్ కంటే మోడర్న్ ప్రాక్టీసెస్ అగ్రికల్చర్లో రావడం వల్ల ఫుడ్ ప్రొడక్షన్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయ్యింది. ఇటువైపు పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వలేదు ఎక్స్పెక్ట్ చేసినట్టు, ఫుడ్ ప్రొడక్షన్ ఏమో అనుకోకుండా ఘోరంగా ఇంక్రీజ్ అయింది. సో ఫుడ్ వల్ల ఎక్కడ ఇబ్బంది క్రియేట్ కాలేదు. దీస్ ఆర్ ది టూ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు నోట్ మై డియర్. ఓకేనా, రైట్. ఓకే, ఇక్కడ వరకు అయింది చూడండి. ప్రొడక్షన్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది గ్లోబ్ విత్ ద నోటబుల్ ఎక్సెప్షన్ ఆఫ్ సబ్ సహారన్ ఆఫ్రికా. ఓకేనా, ఎక్సెప్షన్ మాత్రం ఉంది. ఆఫ్రికాలో మాత్రం ఫుడ్కి స్కేర్సిటీ క్రియేట్ అయింది, అది ఒక ఎక్సెప్షన్. ఓకే, నో ప్రాబ్లం. దేర్ఫోర్ ఎట్ ద గ్లోబల్ లెవెల్ ద మాల్థూషియన్ ఫార్ములా, ద మాల్థూషియన్ డూమ్స్డే నెవర్ బిఫెల్ ఆన్ us. ఓకేనా, గ్లోబల్ లెవెల్లో మాత్రం మాల్తాస్ చెప్పింది నిజంగా జరగలేదు. ఓకే, ఇండియాస్ పాపులేషన్ గ్రూ బై అబౌట్ 2.5 times in the past 45 years, from 361 million in 1951 to an estimated 916 million in 1995. Okay, right. 45 years లో ఇండియన్ పాపులేషన్, దీని గురించి మాట్లాడుతున్నాం, పాపులేషన్ అనేది 2.5 times పెరిగిందంట. 2.5 times. Guys, focus more on these numbers, statistics, because there is a possibility that a question may get asked from this part. Okay na, the fractions or numbers or years, those elements are going to play key role in the questions and answering the questions. Okay, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. ఓకే, ఇక్కడ దాకా అయింది కదా. ఇన్ 92 an estimated 916 million in 1995. ఓకే, బట్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ ఇండియాస్ ఫుడ్ ప్రొడక్షన్ grew by nearly 4 times from 51 million tons in 1951 to 191 million tons in 1995. ఓకేనా, చూడండి, పాపులేషన్ గ్రో అయిందేమో 2.5 times. ఓకేనా, బట్ ఫుడ్ ప్రొడక్షన్ గ్రో అయిందేమో ఎంత, 4 times. 2.5 times పాపులేషన్ గ్రో అయింది అండ్ 4 times ఫుడ్ ప్రొడక్షన్ గ్రో అయిందంటే ఎక్కడ ఫుడ్ స్కేర్సిటీ అనేది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. ఎప్పుడైనా కూడా ఫుడ్ ప్రొడక్షన్ పాపులేషన్ కంటే ఇంకా ముందే ఉంది, అహెడే ఉంది. ఓకేనా, అందుకు క్రియేట్ కాలేదు. ఇండియా కాంటెక్స్లో కూడా ఫుడ్ ఇబ్బంది రాలేదు అని చెప్తున్నాం, సింపుల్ చెప్పాలంటే. యాజ్ అ రిజల్ట్ ద పర్ క్యాపిటా ఫుడ్ గ్రెయిన్ అవైలబిలిటీ ఇన్ ఇండియా హ్యాస్ గాన్ అప్. అంతే కదా, ఫుడ్ ఎక్కువగా అవైలబుల్ ఉంది కన్సిడరబుల్లీ సిన్స్ ద ఇండిపెండెన్స్. దట్ ఈస్ ద మాల్థూషియన్ ప్రెడిక్షన్ హ్యాస్ నాట్ కమ్ ట్రూ ఈవెన్ ఇన్ ఇండియా. ఇండియాలో కూడా మాల్థూషియన్ prediction fail అయింది. So this is the whole paragraph and the kind of language that was used in the paragraph was very simple. Okay, and you can answer these questions are also of very easy level. Come on, let us start this. In the developing countries the birth rate is, okay, చెప్పండి, వెస్టర్న్ కంట్రీస్లో బర్త్ రేట్ అనేది పెరుగుతుందని చెప్పామా, తగ్గుతుందని చెప్పామా? ఫెల్. ఏమన్నా మనం ఫెల్. బర్త్ రేట్ ఫాల్ అయ్యిందని చెప్పాం కదా, వెంటనే చూసుకోండి, ఫాల్ అనేది కావాలి. సో ఇంక్రీజింగ్, డబ్లింగ్, స్టాటిక్, నో, బర్త్ రేట్ ఫెల్. ఓకేనా, ఫాల్కే పాస్ట్ టెన్స్ ఫెల్, డైరెక్ట్ ఆన్సర్. అది ఎంతసేపు ఎదిగితే దొరుకుతుంది, అవునా కదా. సో నెక్స్ట్, ఇండియాస్ ఫుడ్ ప్రొడక్షన్ ఫ్రమ్ 1951 to 1995 grew nearly, grew W. Okay, we're talking about food production, okay na, not population. India's food production, చూడండి, numbers లో కన్ఫ్యూజన్ వద్దు. ఓకే, when easy questions are getting asked you should not be in a hurry and don't make a mistake. Okay, India's food production from 1951 to 1995 grew nearly by, ఓకే, రైట్. ఫుడ్ ప్రొడక్షన్ ఎంతవరకు పెరిగింది ఇందాక చెప్పాను కదా. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఉంది పాపులేషన్ గురించి అడగలేదు, 2.5 times కాదు. ఓకేనా, ఇక్కడ ఎక్కడుంది, బట్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ ఇండియాస్ ఫుడ్ ప్రొడక్షన్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది గ్రూ బై నియర్లీ 4 times. కనిపిస్తుంది కదా, 4 times ఉన్నదే నీ ఆన్సర్. ఓకేనా, డైరెక్ట్ 13th క్వశ్చన్ 4 times. Do you really need to put efforts here? You just have to check the information. Easy questions. Okay na? So next చూడండి, the food production had always been of population growth. Okay, had always been dash of population growth. డాష్ మిస్ అని చూడండి, ద ఫుడ్ ప్రొడక్షన్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ డాష్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. ఓకేనా, చెప్పండి, ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఆల్వేస్ పాపులేషన్ కంటే ముందే ఉండిందా, తక్కువైందా? ఆల్వేస్ పాపులేషన్ కంటే ఎక్కువనే ఉంది, అవసరం కంటే ఎక్కువనే ఉండే. సో ఎక్కువ అని చెప్పాలంటే స్లో అనము, అడిక్వేట్ అనము, సరిపోయేంత కాదు, స్టాటిక్ కాదు. ఆన్సర్ అహెడ్. ఓకేనా, ఇట్ వాస్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. ఓకేనా, దిస్ వాజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద పారాగ్రాఫ్. వెతికితే మీకు అది కూడా కనిపిస్తుంది. రైట్, లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. మాల్థస్ డూమ్స్డే ప్రెడిక్షన్ డిడ్ నాట్ కమ్ ట్రూ డ్యూ టు 2 మేజర్ రీజన్స్. ఏంటి? ఒకటి, ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఇన్ పాపులేషన్ వాజ్ నాట్ దేర్ అండ్ డ్యూ టు మోడర్న్ ప్రాక్టీసెస్ ఇన్ ది అగ్రికల్చర్. దీస్ వర్ ది 2 మేజర్ రీజన్స్. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1, దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 2. ఓకేనా, సో హోల్ 2 రీజన్స్. చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఎక్కడ ఉంది? ర్యాపిడ్ గ్రోత్ ఇన్ పాపులేషన్ గ్రో కాలేదు రా నాయన, ఇది కరెక్ట్ కాదు. ఓకేనా, వెరీ స్లో గ్రోత్ ఇన్ పాపులేషన్ సౌండ్స్ ఫెమిలియర్ అండ్ సౌండ్స్ మ్యాచింగ్. ఓకే, రైట్. ఎనీవే, గ్రోత్ ఇన్ పాపులేషన్ అండ్ మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్
అండ్ బెటర్ ఇరిగేషన్. వెరీ స్లో గ్రోత్ ఇన్ పాపులేషన్ అండ్ మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అనేది 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి. సో ఆప్షన్ 2 కెన్ బి యువర్ ఆన్సర్. ఎనీవే చెక్ చేయండి. పాయింట్ 3 ఇంక్రీజ్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. నో, వీఆర్ నాట్ ఎట్ ఆల్ టాకింగ్ అబౌట్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనిషి సంపాదన గురించి మాట్లాడలే. బెటర్ ఫెసిలిటీస్ ఇన్ హెల్త్ గురించి మాట్లాడలే. డైరెక్ట్ ఆన్సర్. దీస్ 2 ఆప్షన్స్ ఆర్ ఇర్రెలవెంట్. 2 is the answer. వెరీ ఈజీ. సి అందుకే చెప్పా, reading comprehension questions can be tackled easily. Okay, right. In the past 45 years India's population has grown about. ఇంతకు ముందు అడిగాము ఫుడ్ ప్రొడక్షన్ గురించి. Now we are asking about population increase. ఓకేనా, చెప్పండి పాపులేషన్ ఎంత టైమ్స్ ఇంక్రీజ్ అయ్యింది? 2.5 times. సార్ నో, అదే కదా మెన్షన్ చేసింది. యాక్చువల్గా మీకు చూపిస్తాను కూడా కావాలంటే పారాగ్రాఫ్లో. 2.5 times. ఈ స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ చూడండి, ఈ నంబర్స్ ఇంపార్టెంట్ అనమాట. ఐ టోల్డ్ యూ. సో 2 ఫ్రాక్షన్స్ పైన 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. ఓకే, 2.5 times ఎక్కడ ఉంది? ఆప్షన్ 4, 16th క్వశ్చన్. ఇలా మీరు చాలా ఈజీగా రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ రావాలి. యూ క్యాన్ ఆన్సర్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఎంత పెద్దగా ఉన్నా కూడా వరి అవ్వద్దు. ఓకే, 17th క్వశ్చన్. ఫైండ్ ద సినానిమ్. ఆల్వేస్ రీడ్ ద డైరెక్షన్స్ బిఫోర్ ఆన్సరింగ్ ద వొకాబులరీ క్వశ్చన్స్, బికాస్ there can be synonyms questions or there can also be antonyms questions. Okay, or idioms meanings adgochu. You have to go through the directions properly first. Okay, what is the word that is given to you? Canny. Okay na, canny ante meaning enti ante clever. Gurtu pettukondi, canny ante meaning clever anochu, smart. ఒక పర్సన్ బాగా స్మార్ట్ ఉన్నాడు, చాలా తెలివైన పర్సన్, క్లవర్. ఓకేనా, వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. ఓకేనా, ష్రూడ్ పర్సన్, చాలా టాలెంటెడ్, చాలా తెలివైన వాడు, ష్రూడ్. ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా బేసికలీ సినానిమ్స్ అనమాట. సో ఆన్సర్ ఫర్ ద వర్డ్ క్యానీ, సినానిమ్ ఈస్ క్లవర్. ఇట్ ఈస్ నాట్ ప్రౌడ్గా ఫీల్ అవడానికి సంబంధం లేదు. స్టౌట్ ఈస్ బేసికలీ స్ట్రాంగ్. గుర్తుపెట్టుకోండి, స్టౌట్ అంటే స్ట్రాంగ్ ఆర్ థిక్ ఆర్ ఫ్యాట్ అనే సెన్స్ ఇస్తుంది. లావుగా ఉన్న సెన్స్లో కూడా మనం స్టౌట్ యూస్ చేస్తాం. ఆర్ స్ట్రాంగ్గా ఉన్నాడు, బలంగా దిట్టంగా ఉన్నాడు అని చెప్పడం కూడా స్టౌట్ యూస్ చేస్తాం. స్ట్రాంగ్ ఆర్ ఫ్యాట్ ఆర్ థిక్ ఈ సెన్స్లో యూస్ చేస్తాం. ఇట్ హ్యాస్ నో రెలవెన్స్ విత్ ద గివెన్ వర్డ్. ఎనీవే, ఆబ్స్టినేట్ అంటే మీనింగ్ ఏంటి? ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆబ్స్టినేట్ సింప్లీ మీన్స్ టు సే దాట్ సమ్వన్ ఈజ్ స్టబర్న్. ఓకేనా, ఎవరైనా బాగా మొండి పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఈజ్ స్టబర్న్ పర్సన్ అంటాం, ఆర్ ఆబ్స్టినేట్ పర్సన్ అంటాం. ఈజ్ ఆల్సో నాట్ రిలేటెడ్. సో క్లెవర్నెస్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 4 ఈజీ. లెట్ us move to the next question. Transient. Okay, transient things which are basically temporary in nature. Okay, things that stay only for a short period of time. Okay, right, things that won't stay for long. Okay, things that are not permanent. Okay, ఏవైనా విషయాలు ఒకవేళ వచ్చి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, వెంటనే జరిగిపోతాయి, ఎక్కువసేపు ఉండవు, అవి ఉంటాయని కూడా గెస్ చేయలేము, టెంపరీగా ఉంటాయి అనుకోండి, అప్పుడు మనం యూస్ చేస్తాం ట్రాన్సియంట్. సో విచ్ వర్డ్ బేసిక్లీ గివ్స్ యూ ద సెన్స్ ఆఫ్ టెంపరీ, ట్రాన్సియంట్? ఓకేనా, చూడండి సినానిమే కావాలి. సేమ్ వర్డ్ ఎక్కడ ఉంది? ట్రాన్స్పరెంట్. అసలు ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడలేదు. ట్రాన్స్పరెంట్ అంటే ఇటు నుంచి చూస్తే అవతల కూడా కనిపించాలి. ట్రాన్స్పరెన్సీ మనకు తెలుసు, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద వర్డ్. ఫీబుల్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ సే సంథింగ్ ఇస్ ఫీబుల్, ఇట్ ఈస్ వెరీ డెలికేట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫీబుల్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే చాలా సన్నగా ఉంది అండ్ చాలా డెలికేట్గా ఉంది. ఫీబుల్ అంటే థిన్ అని కూడా అనుకోవచ్చు. ఎవరైనా బాగా బక్కగా ఉంటే మీరు థిన్ అనే పర్సన్ కోసం కూడా ఫీబుల్ యూస్ చేయొచ్చు. వీక్, యూ కెన్ ఆల్సో యూస్ ద వర్డ్ వీక్గా ఉన్నదాన్ని కూడా ఫీబుల్తో మీరు రాయొచ్చు. ఫ్యాన్సీఫుల్ అంటే ఫ్యాన్సీగా కనిపించడం, ఏదైనా ఐ క్యాచ్ ఉండడం, వెంటనే మన ఐ గ్రాప్ చేస్తుంది ఫ్యాన్సీ. సో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద క్వశ్చన్. ఆన్సర్ ఈస్ ఫ్లీటింగ్. ఈవెన్ దో యూ హ్యావ్ నో అవేర్నెస్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫ్లీటింగ్, యూ కెన్ అరైవ్ ఎట్ ది కరెక్ట్ ఆన్సర్ బై ఎలిమినేటింగ్ ది ఇన్కరెక్ట్ వర్డ్స్. రైట్, ఓకే. సో గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ఒకటైతే ఎలిమినేట్ చేసి కూడా ఆన్సర్ చేయడం ఇంకొక మెథడ్. 19th question. The question of unemployment is a hard nut to crack. Okay, what is the meaning of the idiom? Idiom ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. హార్డ్ నట్ టు క్రాక్. హార్డ్ నట్ టు క్రాక్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఒక నట్ ఉందనుకోండి. నట్ అంటే ఏంటి? బేసికల్గా ఏదైనా ఒక గింజ అనుకోండి, ఆ గింజని పగలగొట్టడం కష్టం అన్నప్పుడు నువ్వు దానికి ఎక్కువ పెట్టాలి. ఓకేనా, దట్ మీన్స్ ద టాస్క్ దట్ యూఆర్ ట్రయింగ్ టు డూ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్. ఎప్పుడైనా ఏదైనా స్టేట్మెంట్లో ఏదైనా సిచ్యువేషన్లో మనం చేసే పని చాలా డిఫికల్ట్ అయింది అని చెప్పాలంటే యూ క్యాన్ యూజ్ హార్డ్ నట్ టు క్రాక్. క్రాకింగ్ అ గవర్నమెంట్ దీస్ డేస్ ఇస్ అ హార్డ్ నట్ టు క్రాక్, రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ డెడికేషన్. సో
మీనింగ్ ఏంటి అంటే అర్థం చేసుకోండి. హార్డ్ నట్ టు క్రాక్ అంటే మీనింగ్ ఏంటి? అ డిఫికల్ట్ టాస్క్. వీ డోంట్ మీన్ టు సే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ క్యాన్ బి డూయబుల్ బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. డిఫికల్ట్ అంతే, ఓకేనా? ఇంపాసిబుల్ కాదు, డిఫరెంట్ మ్యాటర్ కాదు. ఇన్ఎక్స్ప్లికబుల్ ప్రాబ్లం అంటే, ఎక్స్ప్లికబుల్ అంటే ఎక్స్ప్లెయిన్, ఇన్ అంటే నాట్, సంథింగ్ విచ్ కెన్ నాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, సంథింగ్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. సో ఇలాంటి వర్డ్కి కూడా మీనింగ్ అడగవచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఎక్స్ప్లికబుల్? సో సంథింగ్ దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లెయిన్ చేయని ప్రాబ్లం అనమాట. సో అది కూడా కాదు, ఇర్రెలవెంట్. ఆన్సర్ ఈస్ డిఫికల్ట్ టాస్క్. వెల్, to discuss the last question of the day. Spell check, very easy. Diffusion ki spelling enti? The word diffusion goes like this, okay? Diffusion spelling idra ranna. So answer of this question is 4, okay? Not this, not this, not this. Diffusion ante telusu kada, diffusion simply means to spread. Actually diffusion అనేది బేసికల్ గా స్ప్రెడ్ చూపిస్తుంది, స్ప్రెడ్ అవ్వడం, వ్యాప్తి చెందడం అనే దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ లో మనం చదువుతాం, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ బేసికలీ. For example, if you are having a container in which there are lots of atoms or molecules ఉన్నాయనుకోండి మీ దగ్గర, ఇవన్నీ కంప్రెస్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇలా దగ్గరికి ఉంటాయి, కుదించుకుపోయి, ఓకేనా? ఒకవేళ నేను దీనికి ఎక్కువ స్పేస్ ఇచ్చాననుకోండి, అవి అప్పుడు ఏమవుతాయి అంటే దే గెట్ డిఫ్యూజ్ అవుతాయి, ఓకేనా? వ్యాప్తి చెందుతాయి కణాలు లేకపోతే మూలకాలు, ఓకేనా? సో దీన్ని అంటాం బేసికల్గా డిఫ్యూషన్, ఓకేనా? ఈజీ ఆన్సర్. స్పెల్లింగ్ చూసుకోండి, DIFFUSION. స్పెల్లింగ్ చెక్ క్వశ్చన్స్ కెన్ ఆల్సో బీ ఆస్క్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో ఎవ్రీ వీక్ మనం గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఇలాగా మీకు 100% ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలో ఐడియా వస్తుంది, అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా? సో ఐల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. గుడ్ డే.